నువ్వు చెల్లెని బాధ పెట్టడానికి ఇట్లా మాట్లాడుతున్నావు అన్న. ఇక ఆపన్న, అది ఇప్పటికే చాలా బాధపడుతుంది. చెల్లె అది బాధపడుతుందా? దాని మొత్తం యాక్టింగ్ అనే దాని చిన్న పని చూస్తున్నా తెలియదా దాని గురించి. అదే అన్న, నేను ఏం చేసినా నీకు యాక్టింగ్ లెక్కనే ఉంటుంది కదా అని అన్నాను. అంటనే అంట అసలు నాకు అర్థమయ్యట్లేదు. నువ్వు ఫోన్ లేకుండా బయట పోకుండా ఎట్లుంటానవే నువ్వు? పెద్ద చెల్లె ఈ ఫోన్ గిట్లా తీసుకుంటానే వీళ్ళు ఏం టైంలో బయటకు పోతుందా అది? అన్న నీ అనుమానాలు ఆపన్నా, నేనెందుకు దానికి ఫోన్ ఇస్తా? అది 2 రోజుల నుంచి గేట్ బయట కూడా అడుగు పెట్టలే. చెల్లె నాకు దీని మీద నమ్మకం లేదే. మన ఇల్లు కొంచెం మంచిగా ఉంటే మొత్తం సీసీ కెమెరాలు పెట్టిస్తేనే. చూసినావా అమ్మ, అన్న ఎట్లా మాట్లాడుతాడో? చెల్లెలతో మాట్లాడే మాటలు అవేనా? సీసీ కెమెరా పెడతాడంట. సీసీ కెమెరా ఊకో బిడ్డ, నువ్వు బాధపడకు కొడుక. గవేనారా మాటలు మాట్లాడతా చెల్లెళ్ళతోటి? చెల్లె మరి కడిపోయి వాడిని కలుతానో ఏం లేదు కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కోపం వస్తుందా నీకు? నీకు దొరికిందిరా ఇక మర్రి అని. అదేమన్నా తప్పు చేసిందా? ఇక నోరు మూసుకో. సరే నువ్వు చెప్పినట్టు ఊకుంటా. ఇట్లా నీ బిడ్డలు వెనకేసుకురావా, ఏదో రోజు నీకు అర్థమవుతుంది. సరే కానీ లొల్లు లాపు పెద్దదానికో సంబంధం చూసి దాటిచ్చే ఉపాయం చేయి. సరే అమ్మా. చెల్లె నువ్వైతే ఏం రంది పడకే, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. తర్వాత నీకు ఉంటుందే చెల్లె. సరే దాని సంగతి చెప్పుదు కానీ